ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. కానీ దశాబ్దాల కాలం నుండి ఈ చెట్టుకు కాసే నల్లని పండ్లను మనం తింటూనే ఉన్నాం. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తినడం మీరు గమనించే ఉంటారు. ఈ చెట్టులోని భాగాలు కషాయం చేసుకుని తాగడం వల్ల ఆస్తమా, క్యాన్సర్లు తగ్గుతాయని, ముఖ్యంగా చికెన్ ఫ్యాక్స్ అనే వ్యాధికైతే ఇది అద్భుతమైన నేచురల్ మెడిసిన్ అని సాంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. అల్సర్లను తగ్గించడంలో ఈ మొక్క అత్యంత ప్రభావవంతమైనది అని కూడా భావిస్తారు. ఈ మొక్క ఎన్ని ఔషధ ప్రయోజనాలు కలిగి ఉన్నా వాటితో పాటు కొంచెం విషపు తత్వం కలిగి ఉంది కాబట్టి కడుపు లోపలికి ఈ మొక్క ఏ భాగము తీసుకోవద్దన్నది నిపుణుల సలహా. పై పూతగా వాడితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మొక్క ఆకుల రసం తీయాలి, లేదంటే ఈ మొక్క ఆకులను నీటిలో మరిగించి కషాయం చేయాలి. ఇది చల్లారిన తర్వాత చర్మ వ్యాధులు ఉన్న చోట, గాయాలు, పుండ్లు ఉన్న చోట కడిగితే అవి నయమవుతాయి. ముఖ్యంగా బొల్లి వ్యాధిని నివారించడంలో ఈ మొక్క ఆకుల రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులు గరుకుగా ఉంటాయి. వీటిని నలిపి చూస్తే సువాసన